ఓ మంచి సినిమా చూపిద్దామని నేను అనుకుంటున్నాను. మంచి సినిమాని ఎప్పుడు వాళ్ళు చూశారు. అవును అవును వాళ్ళ దాకా చేరువ అవ్వాలి. దానికే నా ప్రయత్నాలు అంతే. అవును. అందులో భాగంగానే మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. ఏ ప్రమోషన్ అన్నా చెప్పండి, ఇలాంటి మంచి మూవీస్ని ప్రమోట్ చేయాలి అని అంటే మాకు కూడా ఒక జర్నలిస్ట్గా రాసిపెట్టి ఉండాలి మాకు కూడా నిజంగా. అంటే నేను రివ్యూ రైటర్స్కి సినిమా చూపించా. ఆ, చూపించారు ఆల్రెడీ. ఆహా. ఆ పేర్లు చెప్పను. వాళ్ళు ఫోన్ చేసి ఒక పెద్ద నిర్మాతకు ఫోన్ చేసి ఈ సినిమా మీరు తీసుకోండి, చాలా అద్భుతం అని చెప్పారు. బా, అదృష్టవంతులు మీరు చాలా. అది నాకు ఒక ఆయన అడిగాను, ఉమ్. మామూలుగా ఈ రేటింగ్స్ ఇస్తారు కదా, నాకు చెప్పండి ఎంత ఇస్తారు ఈ సినిమాకి. ఆయన ఆనెస్ట్గా ఈ సినిమాకి నేను 3.25 ఇస్తాను, నీ మీద ప్రేమతో ఇంకొక 2.5 కల్పిస్తాను, అంత మంచి సినిమా తీసావు కదయ్యా, అంత మంచి సినిమా, చాలా నాకు తృప్తిగా ఉంది. ఈరోజు ఈ సినిమా చూశాను, ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇంటికి వెళ్ళి అన్నాడు. ఓహో ఓకే, వీళ్ళ మనసును గెలిచాము, ఇంకా ప్రేక్షకుల మనసుని 13-14వ తారీఖు గెలవాలి. అద్భుతం. ఆ రోజు రిలీజ్ చేస్తానికి కారణం ఏంటి అని అడిగారు. లవర్స్ డే కదా. అవును, లవర్స్ డే కదా. ఇప్పుడు నెక్స్ట్ తల్లిదండ్రులు మించిన ప్రేమికులు ఎవరున్నారు మేడం? నిజం. వాళ్ళ ప్రేమకే కదా మనం పుట్టింది. అవును, అందుకనే ఒక దాంట్లో లవ్ యూ నాన్న అనుకుంటా పెట్టినట్టున్నారు. గ్లిమ్స్, ఫస్ట్ గ్లిమ్స్. అవును అవును. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. డాడీకి వ్యాలంటైన్స్ ఈజ్ మై ఫస్ట్ వ్యాలంటైన్. ఎందుకంటే వాడు అంటాడు, నా ప్రేమ మొదలైంది మీతోనే కదా నాన్న, మీతోనే కదా, మీరే కదా హత్తుకుని, మీరే కదా నాతో బుజ్జి, నాన్న, కన్న, చిచ్చు అని. అది ప్రేమ అని తెలియని వయసులో కూడా నాతో మాట్లాడి నాకు ప్రేమను అలవాటు చేశారు. అమ్మ నాన్న మాత్రమే మనకి అన్నీ అలవాటు చేస్తారు, అవి ఎంతో బాగుంటాయి. వాళ్ళు అలవాటు చేయకుండా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు అలవాటు చేసిన ఏది బాగుంది. మీ మిస్సెస్ డెలివరీకి మీరు దగ్గర ఉన్నారు, నేను హ్యాండ్ పట్టుకుని చూసుంటారు ప్రాసెస్ అంతా కదా. అంటే ప్రాసెస్ చూడలేదు, నేను తిరిగే ఉన్నాను. అవునా? అంటే ఆ ప్రాసెస్ అట్లీస్ట్ ఆ పెయిన్ అయితే మీ మనసుకి టచ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఆ పెయిన్ నేను చూసినాకే తండ్రిగా. ఎగ్జాక్ట్లీ, నాకు అందులో సీన్ నాకు అక్కడ కనెక్ట్ అయింది. మీ ఇంటర్వ్యూలని చూసిన తర్వాత ఇవి ఖచ్చితంగా రిపీట్ చేయకూడదు అని అనుకుని, రిపీట్ చేయకుండా ఉన్న క్వశ్చన్స్ని, చేయకూడని క్వశ్చన్స్ ఏమున్నాయో అవి అన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని ఈరోజు ఇలా కాన్వర్జేషన్ చేస్తున్నాను యాక్చువల్గా. చెప్పండి. ఇప్పుడు స్వప్న ఎంట్రీలో కొన్ని మాట్లాడేశారు, తర్వాత మన హేమంత్ ఎంట్రీలో కొన్ని మాట్లాడారు. ఓకే, ఇవి అడిగితే మళ్ళీ రిపీట్ అయిపోతాయి, నో ఇవేం అడగకూడదు అని చెప్పని నావన్నీ ప్రిపేర్ చేసుకున్నాను డిఫరెంట్గానే. ఓకే, ఇది కూడా మీరు ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ ఇందులోనే మాట్లాడారు. అడిగితే చెప్తాము, లేకపోతే మనం ఏం చెప్తాము. ఎగ్జాక్ట్లీ. క్వశ్చన్ ఇప్పుడు చాలా మంది అంటారు, ఈవిడికి ఏమీ తెలియనట్టు అడుగుతుంది ఈవిడ అని అంటారు. అడిగితేనే కదండి మీరు చెప్తారు. ఈ ప్రపంచంలో ఫస్ట్ పుట్టింది ఏంటో తెలుసా మేడం? సమాధానం అంటారు. అది ఉందనే ప్రశ్న పుట్టిందంట. ప్రశ్న పుట్టి సమాధానం వెతకదు. ఇప్పుడు సమాధానం ఉన్న దానికే ప్రశ్న పుడుతుంది. అలా మీకు కొన్ని విషయాలు తెలుసు, నాకు తెలుసు, కానీ వేరే వాళ్ళకి థర్డ్ పర్సన్కి ఆ విషయం తెలియనప్పుడు మీరు అడగాలి, నేను చెప్పాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మొన్న మన విజేంద్ర ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఆయన ఆఫీస్లోకి వెళ్ళిన వెంటనే పెద్ద అంబేద్కర్ ఫోటో ఒకటి పెట్టారు. అంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఫోటో లేదు. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ ఫోటో ఉంది. ఏమండి, మన ఊళ్ళలో చూస్తూ ఉంటాం, ఒక పర్టికులర్ ఏరియాలో ఊరి చివర ఒక ఏరియాలో ఇలా వేలు చూపిస్తూ ఉంటుంది అంబేద్కర్ విగ్రహం. మీరు హాల్లో పెట్టారు, లాస్ట్ టైం లేదు, ఇప్పుడు వచ్చింది అని అడిగారు. ఆ ప్రశ్నలో తప్పే ఉంది? ఇలా ఉంటుంది, మీరు ఇలా పెట్టారు, అదేలేండి ఆ ప్రశ్న. దానికి మీరు నమ్మరు, ఎంత కింద ట్రోలింగ్ అంటే, ఇలా ఈవిడ ఎలా అడుగుతుంది, ఈవిడికి తెలిసి అడిగిందా, తెలియక అడిగిందా, కావాలనే అడిగిందా, ఈవిడ అందులో పుట్టలేదు కాబట్టి ఈవిడ అడిగింది, ఇన్ని పెట్టారు. నేనన్నా, అరే బాబు, జర్నలిజం అంటే ఎంత తెలిసినా ఒక ప్రశ్న మేము వేస్తేనే అవతల వాళ్ళ మనసులో ఉన్నది ఏంటో మేము లాగగలుగుతాం బయట. అది కూడా ఇదే పాజిటివ్ వే. నేను కాంట్రవర్సీ చేసే ఇంటర్వ్యూలు నేను చేయను, పనికి మాలిన థంబ్నెయిల్స్ పెట్టే పని నాకు లేదు. ఇలాంటివన్నీ కిందంతే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక దాన్ని కూడా ట్రోల్ చేయడం మొదలు పెడితే ఇక అసలు డిజేబుల్ చేసేసాను. అంటే మనుషులు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి, చాలా టైం పడుతుంది నిజంగా. నాకు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏమంటారు, క్రిటిక్స్ సైతం, మూవీ క్రిటిక్స్ అయితే మీరు మూవీ చూపించారు అని అంటే మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ధైర్యం అంటే ఏంటి మేడం? ఇప్పుడు సెన్సార్ అయిపోయినాక మన సినిమాని ఏం చేయలేము, దాని ముందు మనం ఏదైనా చేసుకోవచ్చు. చూసి అంటే నేను మార్చుకోగలిగితే నాకే కదా మేడం హెల్ప్ అవుద్ది. అందుకని మీరు ప్రశ్నలు వర్షం కురిపిస్తానన్నారు. ఇప్పటివరకు మీరు అడిగిందే మీరు చెప్పారు యాక్చువల్లీ. అవునా? ఓకే, రాసుకున్నదే అది. కాకపోతే మీ కొన్ని మిక్స్ అవుతాయి, ఎందుకంటే మీ జర్నీ ఏదైతే ఉందో
జెని నేను ఏ క్వశ్చన్ ఎలా ఉన్నా కూడా దానికి ఖచ్చితంగా లింకప్ అయి ఉంటుంది కాబట్టి కొన్ని ఇలా వస్తూ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడు. మీ వాళ్ళకి నేను మాట ఇచ్చాను 6 మిమ్మల్ని పంపిస్తానని 10-15 నిమిషాల్లో. అలాగే మేడం. లైఫ్లో మీరు మిస్ అయింది అని అంటే ఏం చెప్తారు? మా అమ్మ నాన్న. ఈరోజు నాకు ఇది ఉంది, ఇక జీవితంలో ఇంకేం కావాలి అనుకున్నది ఏంటి? నాకు ఇది ఉంది అనేది ఏంటంటే ఎంత పేరు ఉందో తెలియదు కానీ నా పేరు కొద్దో గొప్ప జనాలకు తెలుసు. ఆ పేరు ఉంది. ఆ పేరు మనం చాలామందికి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులకు మాత్రమే, సెలబ్రిటీలకు మాత్రమే అరుదైన అవకాశం ఏంటంటే ఎక్కడో ఊర్లో అమ్మా నాన్న పెట్టిన ఒక పేరు ఆ మహా అయితే ఆ గల్లీకి తెలుస్తుంది, ఆ స్కూల్కి తెలుస్తుంది, లేదా ఆ ఏరియాకి తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలియడం అంత గొప్ప విషయం ఇంకేముంటుంది మేడం. అందుకని ఈ పేరు ఉంది కదా నాకు. ఎవరు అబ్బాయి అంటే ఏ దండరాజు అన్నా కూడా ధనదండ రాజా ఆ గుర్తుపడుతున్నారు కదా, ఆ ప్రేక్షకులు ఇచ్చారు. ప్రేక్షకులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో అభిమానించే వాళ్ళు తెలియదు కానీ ఇది చాలు, ఈ పేరు చాలు అనిపిస్తుంటుంది. అదే నా దగ్గర ఉన్నది. ఎన్ని రోజులు ఇది మానుకోవాలనుకున్నాను బట్ మానుకోలేకపోతున్నాను అన్న అలవాటు అంటే ఏం చెప్తారు? నాకు ఎందుకు టైం సెన్స్ ఉండదు మేడం. లేదే, మీరు టైంకే వచ్చారే వేళ. అంటే సెన్స్ అంటే ఎలా చెప్పాలంటే నేను 4 గంటలకు రావాలనుకోండి, ఓకే 3 గంటలకు బయలుదేరాలి. అంటే 2:30కో 2:00కో స్నానం చేయాలి, రెడీ అవ్వాలి. ఇది ఏంటంటే 2 గంటలకు స్నానం చేస్తే 3:00కి వచ్చేస్తాం, 3:00కి వస్తే 4:00కి చేయొచ్చులే కాసేపు నాకు. ఈ ప్రాసెస్ ఏమైపోద్దంటే 3:30 వరకు వేరే పని పెట్టుకుంటాం. నేను అందుకే టెక్స్ట్ పెట్టాను, గుర్తుపెట్టాను, 4:00కి వస్తాను మేడం, ఒకవేళ పావు గంట. కారు సర్వీసింగ్కి వెళ్ళిందనే విషయం నాకు తెలిసి ఉండాలిగా, అంటే క్యాబ్ ముందే బుక్ చేసుకోవాలి కదా. ఇట్లా నాకు టైం సెన్స్ లేదని నేను అనుకుంటుంటాను. ఎప్పుడు కూడా 6 o'clockకి షూటింగ్లో కాకుండా, షూటింగ్ లేకపోయినా ఒక 6 o'clock నిద్రలేసి డే మొత్తాన్ని అనుభవిద్దాం అనుకుంటాం కానీ అదే షూటింగ్ లేకపోతే 11 or 12 లెగ్స్ నా డే చాలా చిన్నది అయిపోతుంది.